హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏమిటి అంటే, మనకు ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన నిధులైనటువంటివి మనకు ఆల్మోస్ట్ కంప్లీట్‌గా అయితే అందరి ఖాతాలకైతే జమ కావడం అయితే జరిగిందనమాట. మనకు బ్యాంకుల్లోకి ఈ యొక్క సొమ్ము అనేటువంటిది జమ కావడం అయితే జరిగింది. ఏ పథకాలకు సంబంధించి ఈబీసీ నేస్తము, వైఎస్ఆర్ చేయూత, ఆసరా నిధులు, ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము రైతులకు ఖాతాల్లోకి అయితే జమ అయిన దాంట్లో మనకు సమాచారం కూడా రావడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మంది మా ఖాతాలకి ఇంకా జమ కాలేదని ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. డైలీ కమెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. నిన్నటి రోజు కూడా మనకు ఈ యొక్క చేయూత పథకం అనేటువంటిది కొన్ని జిల్లాల్లో అయితే కూడా పడింది. వాటిని కూడా నేను మీకు ఏ జిల్లాలో పడిందో ప్రూఫ్‌తో సహా అయితే చూపిస్తాను. మన ఛానల్‌లో ఉండేటువంటి సబ్స్క్రైబర్స్ కొంతమంది కమెంట్ కూడా చేసి తెలియజేశారు. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇకపోతే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే మనకు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి మనకు 32 కోట్ల రూపాయల నిధులైనటువంటి శాంక్షన్ చేశారు. వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇకపోతే మనకు ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ ఎట్లా చేసుకోవాలి, ఆ పేమెంట్ స్టేటస్‌లో మీకు ఏం చూపిస్తుందో కామెంట్ కూడా చేసి తెలియచేయండి నాకు. అదేవిధంగా మీరు ఈ యొక్క పేమెంట్ స్టేటస్‌లో ఏం చూపిస్తుందో, మీకు అమౌంట్ ఎందుకు రావటం లేదో దాని గురించి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే మనకు జూన్ నెల 1వ తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా? వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనకు ఈ యొక్క డీబీటీ పథకంలో ముఖ్యమైనటువంటి పథకం, అంటే ఎక్కువ మంది అధిక సంఖ్యలో లబ్ధిదారులు ఉండేటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత పథకం. దానికి సంబంధించి మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఈ విధంగా అయితే కామెంట్లు కూడా చేసి తెలియజేశారు. ఇంకా కూడా డబ్బులు అనేటువంటిది పడుతున్నాయి అంటే నమ్మడం లేదు. అందువల్ల ఈ ప్రూఫ్తో సహా అయితే మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంగారు పడకండి, మనకు అందరికీ ఈ యొక్క డబ్బులు అనేటువంటివి వస్తాయంటూ కమెంట్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇకపోతే నెల్లూరులో చేయూత అమౌంట్ అనేటువంటిది పడిందని చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా నెల్లూరు డిస్టిక్లో కూడా పడుతున్నాయి అమౌంట్లు అనేటువంటిది. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాకు అమౌంట్ అనేటువంటిది 18,750 రూపాయలు క్రియేట్ అయిందని కూడా కమెంట్లో పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చేయూత అమౌంట్ అనేటువంటిది చాలా మంది ఫేక్ న్యూస్ అనేటువంటిది అయితే పెడుతున్నారు. కానీ అది ఫేక్ న్యూస్ కాదు. ఖచ్చితంగా చాలా మందికి కూడా ఈ యొక్క నిధులు అనేటువంటివి డబ్బులు పడుతున్నాయి. నాకు కూడా మనీ అయితే పడింది. కడప జిల్లాలో, మాది కడప జిల్లా అంటూ ఈ విధంగా అయితే కమెంట్ చేయడం అయితే చెప్పింది. మనకు కమెంట్ ఈ యొక్క కడప జిల్లాలో కూడా నిధులు అనేటువంటివి అయితే 18,750 రూపాయలు పడిందంటూ కమెంట్లో తెలియజేశారు మన సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ ఇకపోతే మనకు నెల్లూరులో ఉన్నటువంటి ఇంకొక పర్సన్ కూడా మనకు ఈ విధంగా హాయ్ బ్రో, నా పేరు ఈ విధంగా ఇది చెప్పి మనకు అమౌంట్ అనేటువంటిది ఇప్పుడే పడిందని మనకు చెప్పడం అయితే జరిగింది కమెంట్లో. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇంకా కూడా చాలా మంది ఫేక్ న్యూస్ అంటూ ఉన్నారు. మాకు అమౌంట్ పడలేదు, మీకు అమౌంట్ పడకపోవడం వల్ల అందరూ కూడా ఫేక్ అనేస్తున్నారు. అమౌంట్ పడకపోవడం వల్ల ఇది ఫేక్ అంటున్నారు. ఫేక్ అయితే కాదు, అందరికీ అయితే అమౌంట్ అనేటువంటిది అయితే పడుతుంది. బట్ లేట్ అవుతుంది, కొద్ది రోజులు అయితే అందరికీ అయితే ఒకేసారి అయితే విడుదలవ్వవు కదా. మనకు కొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో వాళ్ళకైతే ముందుగా అయితే పడుతూ వస్తుంటాయి అనమాట. నిదానంగా అయితే అందరికైతే జమ అవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయి ఈ యొక్క నిధులు అనేటువంటి, ఫేక్ అయితే కాదు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి, మీ ఖాతాలకు డబ్బులు అనేటువంటిది పడతాయి, మీరు తీసుకుంటారు. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్లు అయితే మెసేజ్ చేయండి. ఇకపోతే మనకు స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి అనేటువంటిది కూడా ఇప్పుడు మనం చూద్దాము. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఆ యొక్క లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా. ఇది ఓపెన్ అవ్వగానే మనకు స్కీమ్ ఏదైతే మీకు చెక్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏ స్కీమ్కి సంబంధించి చెక్ చేసుకోవాలనుకున్నారో ఆ స్కీమ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈబీసీ నేస్తం అయితే సెలెక్ట్ చేశాను. ఇకపోతే మనకు ఇక్కడ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇయర్ అనేటువంటిది 2023, 2024కు సంబంధించి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 2024, 25 అయితే సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకేనా? ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇకపోతే యూఐడి నెంబర్, అంటే ఆధార్ నెంబర్, పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పర్సన్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి. నాకు లేదు కాబట్టి నేను చేయలేదు, మీరైతే కంపల్సరీగా ఎంటర్ చేసుకొని ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా మీకు, ఆ క్యాప్చాని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కు. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటిది చూపిస్తుంది. బేసిక్ డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్. ఓకేనా? ఇక్కడ మీదా కాదని ఇక్కడ తెలుస్తుంది అది. ఓకేనా?
సో ఇకపోతే ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మనకు అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది అప్రూవల్ అని చూపించి రిమార్క్స్ దగ్గర ఎటువంటి రిమార్క్స్ లేవు, నో రిమార్క్స్ అని చూపించినట్లయితే మీకు అప్లై చేసుకున్నప్పుడు ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి అయితే ఎటువంటి రిమార్క్స్ లేవని అర్థం, దీనికి సంబంధించి ఎర్రర్స్ లేవని అర్థం. సో ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా రిమార్క్స్ అనేటువంటిది చూపించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఆధార్ నెంబర్లో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండడం, సో నేమ్స్ కూడా మీ ఆధార్ నెంబరు రేషన్ కార్డులో ఏమన్నా తప్పులు ఉండడం, వాటి వల్ల మీకు రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్ దగ్గర అటువంటి రిమార్క్స్ అయితే చూపిస్తాయి అనమాట. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి, అక్కడ మీకు ఏం చూపిస్తుందో అదైతే ఫస్ట్ అయితే మీరు తెలుసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా పేమెంట్ స్టేటస్ దగ్గర కూడా అదే విధంగా మనకు చూపిస్తుంది. స్టేటస్ దగ్గర రిమార్క్స్ దగ్గర, స్టేటస్ దగ్గర మనకు సక్సెస్ఫుల్ అని, రిమార్క్స్ దగ్గర అప్రూవల్ అని చూపిస్తుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ నాట్ అప్రూవల్ అని చూపించింది అనుకో, దీనికి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చుంటారో దానివల్ల మీకు ఇక్కడ రిమార్క్స్ అనేటువంటిది చూపించే అవకాశం అయితే ఉంటుంది. సో నిన్నటి రోజున మన యొక్క ఛానల్ ద్వారా కామెంట్ కూడా చేసి చెప్పడం జరిగింది. కొంతమంది అడిగారు, సో మాకు అక్కడ ఎన్పిసిఐ లింక్ లేదని, అంటే ఎన్పిసిఐ యాక్టివ్లో లేదని రిమార్క్స్ దగ్గర అయితే చూపించిందని పెట్టడం జరిగింది కమెంట్లో. సో ఆ విధంగా అయితే మనకు ఎన్పిసిఐ యాక్టివ్లో లేకున్నా, మీ బ్యాంకుకు మీ ఆధార్ నంబర్ లింక్ లేకున్నా, మీ బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది పని చేయకున్నా, సో వాటి వల్ల ఇక్కడ మీకు రిమార్క్స్ అనేటువంటిది చూపిస్తుంది, మీ పేమెంట్ అనేటువంటిది మీకు పడదు అనమాట. సో ఫస్ట్ అయితే మీరైతే ఈ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక అక్కడ రిమార్క్స్ ఏమి చూపిస్తుందో, సో వాటికి సంబంధించి అయితే మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి సంప్రదించండి. ఓకేనా? ఫాస్ట్గా అయితే వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా అయితే మెసేజ్ చేసి అయితే అడగండి కామెంట్లో. ఇకపోతే మనకు రేపటి రోజున ఈ జిల్లాల వరకు అయితే నిధులు అనేటువంటివి కూడా విడుదల అవబోతున్నాయి మనకు ఈ రోజు కూడా. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి 1,00,000 మంది మహిళల ఖాతాల్లోకి 190 కోట్ల రూపాయల నిధులు నేరుగా అయితే జమ అవబోతున్నాయి. సో నెక్స్ట్ ఇకపోతే మనకు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి 1,00,000 మంది మహిళల ఖాతాల్లోకి 1,77,000 మంది మహిళల ఖాతాల్లోకి 332 కోట్ల రూపాయల నిధులు 18,750 రూపాయల చొప్పున అయితే వారి ఖాతాల్లోకి అయితే జమ అవబోతున్నాయి ఈ రోజున మనకు. సో ఇకపోతే మనకు తిరుపతిలో కూడా మనకు ఇంచుమించుగా 1,12,000 మంది మహిళల ఖాతాల్లోకి అయితే 210 కోట్ల రూపాయల నిధులు 18,750 రూపాయల చొప్పున అయితే వారి అకౌంట్లోకి అయితే పడబోతున్నాయి. అదేవిధంగా విజయనగరంలో కూడా మనకు 1,43,000 మంది మహిళల ఖాతాల్లోకి 18,750 రూపాయల చొప్పున అయితే విడుదలవబోతున్నాయి. రాజమహేంద్రవరంలో కూడా మనకు 85,000 మంది మహిళల ఖాతాల్లోకి అయితే ఈ యొక్క చేయుత పథకం నిధులు 18,750 రూపాయలు అయితే వారి ఖాతాల్లోకి అయితే జమ అవబోతున్నాయి. సో ఈ విధంగా మనకు ఈ జిల్లాలకి అయితే మనకు ఈ రోజున విడుదల అవబోతున్నాయి. వీటికి ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే మెసేజ్ చేసి అయితే అడగండి. అదేవిధంగా ముందు వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.